నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇచ్చాయి. ఈ ఎలక్టోరల్ ఫండింగ్ కోసము పార్టీలు ఒక లీగల్ పద్ధతిలో పేమెంట్స్ యాక్సెప్ట్ చేసుకునే ఒక పద్ధతిని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అదే ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. అంటే మీరు ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మీరు ఏ పొలిటికల్ పార్టీకైనా సహాయం చేయొచ్చు. దానికి ప్రతిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ఐడెంటిటీని కానీ మీ కంపెనీ పేరు కానీ బహిరంగంగా బయటికి పెట్టదు, చూపియదు. ఇది అరేంజ్మెంట్. అంటే బ్లాక్ మనీ డైరెక్ట్గా పొలిటికల్ పార్టీస్కి అందొద్దు అంటే చూపించుకోవడానికి ఈ యొక్క అరేంజ్మెంట్ చేసింది. అంటే వైట్ మనీ మాత్రమే, అంటే ఇప్పుడు బ్లాక్ మనీ అందుతోలేదని కాదు, వైట్ మనీ ఒక విధంగా అంటే అందరికీ తెలిసే విధంగా పొలిటికల్ పార్టీస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళు ఎలక్షన్లో వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ డోనర్స్ పేరు బహిర్గతం కాకుండా దాంట్లో వెసులుబాటు ఉంది. కానీ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో ఇది పటాపంచలై ప్రతి ఒక్క డోనర్ తన ఐడెంటిటీ తెలుపవలసిందే, లేకపోతే అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ ప్రకటన వల్ల కొన్ని పేర్లు బయటపడ్డాయి. దాంట్లో ఇన్ఫోసిస్ ఒకటి, సైన్స్ సిస్టమ్స్ ఒకటి అంటే సాఫ్ట్వేర్, ప్లస్ జెన్సార్ టెక్నాలజీస్ అనే సంస్థలు తాము ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేశామని అంటే డేటాలో బయటపడ్డాయి. అంటే వాళ్ళు చెప్పుకోలేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు, నీతి నియమం కోసం నిలబడే సంస్థలు కూడా తమ వంతు ఫండింగ్ ప్రభుత్వానికి అనుకూలమైన పార్టీకి వాళ్ళు అందించారని ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బయటపడుతుంది. అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏదో ఒక ప్రత్యేకమైన పొలిటికల్ పార్టీకి ప్రత్యేకమైన అవసరం కోసం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వాళ్ళకు డబ్బు అందజేశారు అనేది ఈ నిజం బయటపడిపోయింది. దీనికి ఏ కంపెనీ మినహాయింపు లేదు. ఇన్ఫోసిస్ లాంటి నీతి గల కంపెనీ కూడా ఇలాంటి వెసులుబాటును ఉపయోగించుకొని తాము తగిన రీతిలో వాళ్లకు పారితోషికం లేదా అపాత్ర దానం చేశారని మనకు తెలుస్తుంది. కావున ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ యాక్సెప్ట్ చేయాలన్న పొలిటికల్ పార్టీస్ జంకుతున్నాయి. కంపెనీస్ కూడా తమ పేర్లు బహిర్గతం కావడంతో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ జోలికి వెళ్ళొద్దు అని చాలా కంపెనీస్ డిసైడ్ అయ్యాయి. సో ఎలక్టోరల్ బాండ్స్ యొక్క లీగాలిటీ సమాప్తం కావటం వల్ల ఇప్పుడు బహిర్గతంగా అంటే బహిరంగంగా మనం డొనేట్ చేయగలం. కానీ అంటే ఒక చాటుమాటున ఎస్బీఐ ద్వారా మనం ఏ పార్టీకి ఫండింగ్ చేయలేము అని అన్ని కంపెనీస్కి స్పష్టంగా తెలిసిపోయినాయి. అన్ని రాజకీయ పార్టీకి కూడా స్పష్టంగా తెలిసిపోయినట్టున్నాయి. అందుకోసమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పటి నుంచి ఇంకో రూపం దాల్చి ఆ రాజకీయ పార్టీలకు పోయే వెసులుబాటు అవకాశాలు ఉన్నాయి. మనం ఇది గమనించవలసిన విషయం. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైమై టీవీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రాబోయే వీడియోస్
చాలా వినూత్నమైనవి ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అప్పటి వరకు నమస్కారం.